శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో కాళ్ళు చేతులు వణికే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ఇవాళ మన కార్యక్రమంలో కాళ్ళు చేతులు వణికే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం. కొంతమందిని చూసినట్లయితే వాళ్ళ కాళ్ళు చేతులు వణుకుతూ ఏ పని చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఇలా జరగడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈ కాళ్ళు చేతులు వణకడం అనేటువంటిది చాలా కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని జబ్బులు అవ్వచ్చు, కొన్ని మానసిక ఆందోళన కానీ, లేకపోతే కొంచెం నరాల బలహీనత కానీ, ఇలా రకరకాల కారణాల వల్ల ఇలా వణకడం అనేటువంటి కనిపిస్తుంది. కొన్నిసార్లు అది టెంపరీగా ఉండిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు అది ఎక్కువ రోజులు బాధిస్తూ ఉంటుంది అనమాట. వీటి గురించి కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. అందులో ఏంటంటే మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సినటువంటి సింపుల్ విషయాలతోటి మొదలు పెడతాం. ఇప్పుడు భయంకరంగా కాంప్లికేటెడ్వి కాకుండా సింపుల్గా ఏంటంటే చాలాసార్లు కొంచెం మానసిక ఆందోళన ఉన్నటువంటి వాళ్ళలో, ఆ టైంలో ఆందోళన ఉన్నప్పుడు లేకపోతే ఎక్కువగా ఆందోళన పడే వాళ్ళలో ఈ కాళ్ళు చేతులు వణకడం అనేటువంటిది మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. అంటే అసలు వాళ్ళ కాళ్ళు చేతులు ఆడలేదని కూడా అంటూ ఉంటారు. చూడడానికి కనపడుతూ ఉంటుంది, ఇలా చేతులు పెట్టేసరికి వణుకొస్తూ ఉంటుంది. అంటే మానసిక ఆందోళన ఉన్నప్పుడు దాని ప్రభావం మన మెదడులో ఉండేటువంటి కొన్ని సెక్రీషన్స్ మీద వస్తుంది. ఆ సెక్రీషన్స్ అన్నీ ఏంటంటే లోపల కండరాలని, నరాలని కూడా ఎక్కువగా ఉత్తేజితం చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ కాళ్ళు చేతులు వణకడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే కొన్ని పోషకాహార లోపాలు ఉన్నప్పుడు, ముఖ్యంగా బి కాంప్లెక్స్ కనుక లోపించినట్టయితే ఈ కాళ్ళు చేతులు వణకడం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలామందిలో అంటే కొంచెం సరిగా పోషకాహారం తీసుకోకపోవడం కానీ, లేకపోతే తీసుకున్నా కూడా వాళ్ళకి శరీరానికి వంట పట్టకపోవడం అనేటువంటిది, కొన్ని అనారోగ్యాల్లో ఈ విటమిన్లు లోపించడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ పోషకాహార లోపం అంటే బి కాంప్లెక్స్ సరిపోయినంత లేకపోవడం వల్ల నరాలు బలహీనపడి ఈ కాళ్ళు చేతులు వణకడం అనేటువంటిది వాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ఏంటంటే ఇప్పుడు టెంపరీగా అంటే మానసిక ఆందోళన ఒక నేచర్గా ఉంటుంది కొంతమందికి. అంటే అన్నింటికీ కంగారు పడిపోవడం అనేటువంటి ఒక నేచర్ ఉంటుంది. అలా కాకుండా ఏదో ఎగ్జామ్స్ టైంలో, పరీక్షలు లేకపోతే ఇంటర్వ్యూలు లేకపోతే పెళ్లి చూపులు అనుకోండి, ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ సమయంలో కొంత ఆందోళన ఉండటం వల్ల టెంపరీగా ఆ కాసేపు మాత్రం కాళ్ళు చేతులు వణకడం, ఆ తర్వాత తగ్గిపోవడం జరుగుతుంటుంది. దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సి కూడా ఏమీ లేదు. ఇంకా ఇవి కాకుండా అంటే కొన్ని స్టేజ్ ఫియర్ ఉన్నా కూడా కాళ్ళు చేతులు వణకటం అనేది ఉంటుంది. అది కూడా పెద్ద ప్రాబ్లంగా అనుకోక్కర్లేదు. అయితే జబ్బుల పరంగా మనం చూసినట్టయితే కనుక థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు, థైరాయిడ్ సమస్య ఏంటంటే థైరాయిడ్ లోపం ఉండేటువంటి హైపోథైరాయిడిజం ఉందనుకోండి, చాలా కాలం పాటు దాన్ని ఐడెంటిఫై అంటే నిర్ధారణ అవ్వలేదు, వ్యాధి తెలియలేదు, ఉంది అని చెప్పి తెలియలేదు అనుకోండి. అలాంటప్పుడు ఆ లోపల శరీరంలో ఉండేటువంటి హార్మోన్లలో కొన్ని మార్పులు ఉంటాయి, మనకు తెలిసినా తెలియకపోయినా ఆ లోపల జరుగుతూ ఉంటాయి కదా. అటువంటి సమస్య ఉన్నప్పుడు ఏంటంటే దాని ట్రీట్మెంట్ అది జరగనట్టయితే కనుక వాళ్ళకి కాళ్ళు చేతులు వణకడం అనేటువంటిది ఒక లక్షణంగా కనపడుతూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఈ థైరాయిడ్లోనే హైపర్ థైరాయిడిజం అని ఒక సమస్య. ఈ హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే అందులో ఈ థైరాయిడ్ ఎక్కువగా స్టిమ్యులేట్ అయిపోయి ఎక్కువగా అక్కర్లేని హార్మోన్లు ఎక్కువ స్టిమ్యులేట్ ఉత్పత్తి అయిపోతూ ఉంటాయి. అలాగే ఆ హార్మోన్లు ఎక్కువైపోయేటువంటి హైపర్ థైరాయిడిజంలో కూడా కాళ్ళు చేతులు వణకడం అనేటువంటి ఒక లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏంటంటే హైపర్ థైరాయిడిజంలో ఏమో ఒళ్ళు బాగా చిక్కిపోతారు, శరీరం బాగా చిక్కిపోయి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. అదే హైపోథైరాయిడిజం ఉన్నట్టయితే కనుక వాళ్ళు బరువు పెరిగిపోయి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. ఇలాంటివి అంటే థైరాయిడ్ సమస్యల్లో కూడా ఈ కాళ్ళు చేతులు వణకడం అనేటువంటిది ఒక లక్షణంగా చూస్తూ ఉంటాం మనం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ కాళ్ళు చేతులు ఎప్పుడూ కూడా అలా వణికిపోతూ ఉండేటువంటిది ఇంకొక జబ్బు, అదొకటి పార్కిన్సోనిజం అని చెప్తూ ఉంటాం. అంటే తెలుగులో కంపవాతం అని చెప్తాం కదా. అటువంటి జబ్బు ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ కాళ్ళు చేతులు వణకడం అనేటువంటిది ఒక ప్రధాన లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. అలా ఆ జబ్బులో ఉన్నట్టయితే కనుక వాళ్ళకి ఏంటంటే నిరంతరం వణుకుతూ ఉంటుంది, కాళ్ళు చేతులు వణకటం అనేది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. అంత తొందరగా తగ్గకుండా ఎక్కువసార్లు ఇది ఎక్కువ కాలం బాధించేటువంటి ఒక సమస్యగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ఏంటంటే సింపుల్ కారణాల వల్ల కాళ్ళు చేతులు వణకచ్చు, సీరియస్ కారణాల వల్ల కూడా కాళ్ళు చేతులు వణికే సమస్య వస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఇలా కాళ్ళు చేతులు వణికే సమస్య రాకుండా ఉండటానికి, అలాగే ఈ సమస్యతో బాధపడుతున్న వారికి మీరు ఇచ్చే సూచనలు ఏమిటండి? వీటికి ఎందాక అనుకున్నాం కదా, మనం సింపుల్ కారణాలు అయినట్టయితే కనుక అంటే పోషకాహార లోపం లాంటిది ఉందనుకోండి, దానికి బి కాంప్లెక్స్ ఉండేటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోవడం, లేదంటే బి కాంప్లెక్స్ సప్లిమెంట్గా తీసుకుంటూ ఉండడం. ఎప్పుడు కూడా ఏంటంటే ఔషధం కంటే కూడా ఆహారంలోంచి మనం కనుక పోషక విలువలు తీసుకోగలిగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శరీరం తనకు కావాల్సినంత తను వాడుకుంటుంది, అక్కర్లేని తీసేస్తుంది.
ఆ విధంగా వాడుకోవడమే ఉత్తమమైనటువంటి మార్గం. అందుకని బి కాంప్లెక్స్ బాగా ఉండేటువంటి ఆహార పదార్థాలు అంటే మనం చెప్పుకోవాల్సింది దంపుడు బియ్యం, అలాగే పొట్టు తీయనటువంటి గోధుమలును. ఆ పొట్టు తీసేసి జల్లించేసి చేసినటువంటి గోధుమ పిండి కాకుండా పొట్టుతో ఉన్నటువంటి గోధుమల్లో ఏంటంటే మనకి బి కాంప్లెక్స్ బాగా ఉంటుంది, దంపుడు బియ్యంలో కూడా బాగా ఉంటుంది. అలాగే కొంచెం పాలు, రకరకాల పళ్ళు, అన్ని పోషకాహారాలు రోజు కనుక తీసుకుంటున్నట్టయితే కనుక ఈ బి కాంప్లెక్స్ లోపం రాదు. ఒకవేళ లోపం ఉంటే దాన్ని తగ్గించుకుంది కూడా ఇవన్నీ కూడా బాగా తోడ్పడతాయి. అంటే ఈ విటమిన్ లోపం వల్ల వచ్చిందైతే కనుక ఆహారంలో కరెక్షన్స్ చేయగానే అవి తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దీంతో పాటుగా ఏంటంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, ఆందోళన లేకుండా చేసుకోవడం వల్ల కూడా ఈ కాళ్ళు చేతులు వణికే సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అంటే పోషకాహార లోపం వల్లది కానివ్వండి, ఆందోళన వల్ల వచ్చినటువంటిది కానీ మనసుని ప్రశాంతంగా ఉంచుకున్నట్టయితే కనుక ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. అంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉంటుంది. అందరికీ ఒకే మార్గం ఇచ్చి మీరు అందరూ పాటించండి అంటే చేయలేరు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి మానసిక స్థితిని బట్టి కొంచెం మంచి పుస్తకాలు చదవటం, లేకపోతే మంచి సినిమా, ప్రశాంతంగా ఉండేటువంటి సినిమా, మళ్ళీ కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, పగలు అలాంటివి కాకుండా ప్రశాంతంగా ఆనందంగా నవ్వుకోగలిగినటువంటి సినిమాలు అవి చూడడం కానీ, మంచి కథలు చదవడం కానీ, మంచి సంగీతం, మంచి భజనలు, ఇవన్నీ కూడా ఏంటంటే మనసుని ప్రశాంతంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. అందుకని ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుంది అంటే అందరినీ మీరు పుస్తకం చదవండి, రామాయణం చదవండి అంటే చదవలేరు. ఎవరు ఏది చేయగలుగుతారో అలాంటి మార్గాన్ని తీసుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఏంటంటే మానసిక ప్రశాంతతకి యోగా ఆసనాలు, తర్వాత ప్రాణాయామాలు రెండు కూడా చాలా చాలా సహాయపడతాయి. అందువల్ల నిత్యం యోగ సాధన చేయడం ద్వారా కూడా ఇతర కారణాల వల్ల వచ్చేటువంటి ఈ కాళ్ళు చేతులు వణికే సమస్యని బాగా తగ్గించుకోవచ్చు. అయితే థైరాయిడ్ సమస్య ఉంది అని కనుక డయాగ్నోసిస్ అయినట్టయితే, అంటే థైరాయిడ్ తక్కువగా ఉండడం కానీ ఎక్కువగా ఉండడం కానీ రెండింటిలో ఏదైనా కానీ డయాగ్నోసిస్ అయినట్టయితే దానికి సరైనటువంటి ఔషధాలు తప్పనిసరిగా వాడుతూ ఉండాలి. అంటే ఆ హార్మోన్ తక్కువైనట్టయితే హార్మోన్ అందించడం, అది ఎక్కువగా ఉన్నట్టయితే కనుక దాన్ని సప్రెస్ చేయడానికి కావాల్సినటువంటి ఔషధాలు వాడుతూ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. వాళ్ళకి ఇంకేం చేయక్కర్లేదు. అంటే ఆ థైరాయిడ్ కరెక్ట్గా ఫంక్షన్ చేసేలాగా చూసుకున్నట్టయితే కనుక ఇంకా ఎటువంటి అవసరం లేకుండా ఆటోమేటిక్గా ఆ సమస్యలు బాగా తగ్గిపోతాయి. అయితే వీటన్నింటిలోకి కూడా కొంచెం సీరియస్గా ఉండేటువంటిది కంపవాతం వల్ల కాళ్ళు చేతులు వణకడం అనేటువంటిది. ఈ సమస్యకు మాత్రం చాలా దీర్ఘకాలం పాటు వైద్యం చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా చాలా తొందరగా వైద్యం మొదలుపెట్టి చేయించుకున్నట్టయితే కనుక ఎక్కువ కాలం ఈ సమస్య బాధించకుండా చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ కాళ్ళు చేతులు వణికే సమస్య మనం ఇందాక కొన్ని పాయింట్స్ అనుకున్నటువంటివి, ఈ కాఫీ టీలు విపరీతంగా తాగే వాళ్ళలో కూడా ఈ కాళ్ళు చేతులు వణికే సమస్య వస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే మనకి ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉంటాం కాఫీ టీలు తగ్గించుకోండి అని చెప్పి. ఇలా ఎన్నెన్నో వ్యాధుల్లో మనం ఈ అంశాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇవన్నీ విన్న తర్వాత అయినా సరే ఆ అలవాటును కొంచెం తగ్గించుకుంటారని. ఈ కాఫీ టీలు కనుక ఎక్కువగా తాగే అలవాటు ఉంటే వాటిలలో ఉండేటువంటి కెఫిన్ వల్ల కూడా కొంచెం కాళ్ళు చేతులు వణికే సమస్య, అంటే ఈ జబ్బులాగా కాకుండా విడిగా ఈ పదార్థాల వల్ల, అంటే కెఫిన్ పదార్థం వల్ల వచ్చే అవకాశం ఉంది. కనుక కాఫీ టీలు తగ్గించుకున్నట్టయితే కూడా కాళ్ళు చేతులు వణకకుండా బాగా సహాయకారిగా ఉంటుంది. అలాగే ఈ కాళ్ళు చేతులు వణకడానికి మద్యపానానికి కూడా ఒక సంబంధం ఉంది. దానికి ఏంటంటే ఇప్పుడు మద్యపానం ఎక్కువ రోజులు అలా కంటిన్యూస్గా చేస్తున్నట్టయితే అడిక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నరాలు దెబ్బతిని వాళ్ళ కాళ్ళు చేతులు వణికే అవకాశం ఉంటుంది. అలాగే మద్యపానం చేస్తూ సడన్గా మానేశారు అనుకోండి, అంటే చేస్తూ అంటే ఏదో కొంచెం తాగేవాళ్ళు కాదు, బాగా అడిక్ట్ అయిపోయి దానికి బానిసలుగా ఉంటున్నటువంటి వాళ్ళు హఠాత్తుగా మానినట్టయితే కనుక అప్పుడు ఆ విత్డ్రాయల్ సిమ్టమ్స్ అంటాం. అంటే ఆ మద్యపానాన్ని ఒక్కసారిగా మానేసేయటం వల్ల కూడా నరాలలోంచి ఆ వణుకు అది కనపడుతూ ఉంటుంది అన్నమాట. అంటే కాళ్ళు చేతులు వణకడం అనేటువంటిది. అందుకని అసలు అలవాటు చేసుకోకుండా ఉండడం ప్రథమం. ఒకవేళ అలవాటు చేసుకుంటే కనుక వీలైనంత తొందరగా మెల్లిమెల్లిగా మానేయటం ఒక అవసరం. మరీ బానిసలైపోయినటువంటి వాళ్ళైతే కనుక దానికి సరైనటువంటి ఔషధాలు తీసుకుంటూ మానేసినట్టయితే కూడా ఈ కాళ్ళు చేతులు వణికే సమస్య రాకుండా ఉంటుంది. డాక్టర్ గారు, కాళ్ళు చేతులు వణికే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? కాళ్ళు చేతులు వణికే సమస్య తగ్గించుకోవడానికి ఒక కషాయం లాంటి ఔషధం తయారు చేద్దాం. ఈ కషాయం తయారు చేసుకోవడానికి ముందు మనం ఒక చూర్ణాన్ని చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటి మూలిక ఏంటంటే బల. బల అని సంస్కృతంలో ఆయుర్వేదం పేరుగా చెప్తాము. దాన్ని తెలుగులో చెప్పేటప్పుడు ఏంటంటే చిట్టాముట్టి అంటారు. అయితే ఈ చిట్టాముట్టి అనే పేరు కంటే కూడా ఎక్కువగా అందరికీ సంస్కృతం పేరే బాగా అలవాటు అయిపోయినటువంటిది.
ఈ మూలికకు పేరులో ఉన్నట్టుగానే అంటే బల అనే పేరు ఎందుకు వచ్చిందంటే బలాన్ని ఇచ్చేటువంటి మూలిక ఇది. అలాగే శరీరంలో అన్ని అవయవాలకి బలాన్ని ఇవ్వడానికి ఈ బల మూలిక చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వాతాహారంగా కూడా ఉండేటువంటి మూలిక అనమాట. అంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయంటే ఏంటంటే శరీరంలో వాత దోషం బాగా పెరిగింది అని అర్థం. వాత దోషాన్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా చాలా మూలికలు ఉంటూ ఉంటాయి. అలాంటి మూలికల్లో మనం చెప్పుకోవాల్సినటువంటి ఒకానొక మూలిక ఈ బల అన్నమాట. బల రసాయనంగా కూడా ఉపయోగపడేటువంటి మూలిక. అంటే రసాయనంగానూ ఉంటుంది, వాతాహారంగానూ ఉంటుంది కనుక ఈ కాళ్ళు చేతులు వణికే సమస్య తగ్గించుకోవడానికి బల చాలా బాగా ఉపయోగపడుతుంది. బల వేర్లను ఎండబెట్టేసి మెత్తటి చూర్ణంలాగా అక్కర్లేదు కానీ సుమారుగా కొంచెం బరకగా ఉన్నా కూడా పర్వాలేదు, ఆ మాదిరిగా చూర్ణం చేసుకుని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టించుకోండి. మీకు ఔషధం తయారు చూపించడానికి ఎప్పట్లాగానే నేను కూడా కొంచెం చూర్ణాన్ని విడిగా పెడతాను. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే కపికచ్చు. సంస్కృతంలో అంటే ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు దీన్ని కపికచ్చు అంటాం, తెలుగులో దీన్ని దూలగొండి అంటూ ఉంటారు. అంటే కొంచెం పల్లెటూళ్ళలో అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఈ దూలగొండి బాగా పరిచయమైనటువంటిది. ఈ కపికచ్చు లేదా దూలగొండి కూడా రసాయనము అటు వాతాహారం కూడాను. అంటే వాత దోషాన్ని తగ్గించి ఈ చేతులు కాళ్ళు వణికేటువంటి సమస్యను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది రసాయనంగా ఉండటం వల్ల శరీరంలో ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని సరిచేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అయితే చాలామందికి తెలుసు కదా, ఈ దూలగొండి అనేటువంటిది ముట్టుకుంటే దురద పెట్టేటువంటి ఒక మూలిక కదా ఇది. అంటే ఏంటంటే శరీరానికి హాని చేసేటువంటి కొన్ని అక్కర్లేని పదార్థాలు దీనిలో ఉన్నాయన్నమాట. అందుకని దూలగొండి గింజల్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఎప్పుడు కూడా ఔషధంలో వాడుకోకూడదు, దాన్ని శుద్ధి చేసుకుని వాడుకోవాలి. వీటిని శుద్ధి చేసుకుని ఏం చేయాలంటే ఈ దూలగొండి గింజలు బాగా మునిగేంతకన్నా ఎక్కువగా కొంచెం పాలు పోసేసుకుని ఆ పాలు ఎగిరేంత వరకు సన్నటి మంట మీద కాచాలి. పాలన్నీ బాగా ఎగిరిపోయిన తర్వాత ఆ గింజల్ని తీసుకుని కడిగి ఆరబెట్టేసి ఆ గింజలతోటి చూర్ణం చేసుకోవాలి. అప్పుడు శుద్ధి అయిపోతుంది అనమాట, ఇంకా మనకి హాని చేయదు అది. అలా శుద్ధి చేసుకున్నటువంటి ఈ కపికచ్చు గింజల చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. మనకి ఔషధానికి కావాల్సినటువంటివి 2 మూలికలే, అంటే బలా వేర్లు తర్వాత దూలగొండి గింజలే. ఈ రెండింటిని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం. ఈ 2 చున్నాల్ని బాగా కలిపేసి ఒక డబ్బాలో పోసి ఉంచుకోండి, అంటే గాలి చొరనటువంటి దానిలో పోసి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే దాదాపుగా ఒక చెంచాడు చూర్ణాన్ని, అంటే ఒక 5 గ్రాముల పైనే వచ్చేలాగా చూర్ణాన్ని తీసుకుని ఆ చూర్ణాన్ని ఒక కప్పు నీళ్ళలో వేసి మరిగించాలి. మరిగించడం ఎంతసేపు అంటే దాదాపుగా సగం ఎగిరిపోయి సగం మిగిలేంత వరకు బాగా మరగనివ్వాలి. ఆ మరిగినటువంటి కషాయం సుమారుగా ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉండేలాగా తీసుకుని దాన్ని గోరువెచ్చగా ఉండగానే ఉదయము సాయంత్రము 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా తీసుకున్నట్టయితే కనుక కొంచెం ఇతర వ్యాధుల వల్ల ఒకవేళ కాళ్ళు చేతులు వణికినాను ఈ ఔషధం ఉపయోగపడుతుంది. అలాగే మానసికంగా కానీ లేకపోతే శరీరంలో కొన్ని లోపాలు అంటే విటమిన్ల లోపం అది ఉన్నా కానీ ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. కాళ్ళు చేతులు వణికే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. బల వేర్ల చూర్ణం 50 గ్రాములు, దూలగొండి చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలను బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి చెంచాడు చూర్ణాన్ని కప్పు నీటిలో వేసి సగం మిగిలేంత వరకు మరిగించి వడపోసుకొని ఈ ఔషధాన్ని 30 మిల్లీలీటర్ల చొప్పున ఉదయం సాయంత్రం తీసుకోవాలి. కాళ్ళు చేతులు వణికే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు జ్వరంలో వచ్చే తలనొప్పి నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, జ్వరంలో వచ్చే తలనొప్పి నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారా అండి? ఈ జ్వరంలో వచ్చే తలనొప్పి తగ్గించుకోవడానికి గంధం బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం స్నానం మీద గంధం అరగతీస్తూ ఉంటాం కదా, అలాగే గంధం అరగతీసి తీసుకున్నటువంటి ఆ గంధాన్ని, ఆ పేస్ట్ని నుదుటి మీద ఒక లేపనంలాగా వేసినట్టయితే కనుక జ్వరంలో వచ్చేటువంటి తలనొప్పి చాలా తొందరగా తగ్గిపోతుంది. చూశారు కదా, జ్వరంలో వచ్చే తలనొప్పి నివారణకు గంధం ఎంత బాగా ఉపకరిస్తుందో. కాళ్ళు చేతులు వణికే సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను బోన్లెస్ మ్యాన్ బిరుదాంకితులు
శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు, మనము చూద్దాం. శీర్ష ఊర్ధ్వ పద్మాసనం, ద్విపాద హస్త హలాసనం సాధన చేయడం ద్వారా కాళ్ళు చేతులు వణికే సమస్యను నివారించుకోవచ్చు. శీర్ష ఊర్ధ్వ పద్మాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి పోనిస్తూ జోడించి ఉన్న రెండు చేతుల మధ్య మాడను నేలకు ఆంచి ఇప్పుడు కాళ్ల వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తి కాళ్లను కూడా పైకెత్తి పద్మాసనంలో నిటారుగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ ద్విపాద హస్త హలాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. ఇప్పుడు కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ నడుమును కూడా పైకెత్తి కాళ్లను తలవైపుగా కిందకి దించుతూ వేళ్లను నేలకు ఆంచి ఇప్పుడు రెండు చేతుల్ని కాళ్ల మీదుగా బంధించి పట్టుకోవాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు.
ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా శీర్ష ఊర్ధ్వ పద్మాసనం, ద్విపాద హస్త హలాసనం రోజూ సాధన చేయడం ద్వారా శరీరంలోని సప్తచక్రాలు ఉత్తేజితమై వాత పిత్త శ్లేష్మ దోషాలు సమతుల్యమై కాళ్ళు చేతులకు రక్త ప్రసరణ సక్రమమై కాళ్ళు చేతులు వణికే సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తరువాత ప్రాణాయామం, ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. కాళ్ళు చేతులు వణికే సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు ఎగ్జిమా వ్యాధి అదుపులో ఉండేందుకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎగ్జిమా వ్యాధి అదుపులో ఉండేందుకు చక్కటి చిట్కాని తెలియజేస్తారండి? ఈ ఎగ్జిమా అనేటువంటిది ఒక దీర్ఘకాలం బాధించేటువంటి ఒక మొండి జబ్బు లాంటిది. ఇందులో ఉండేటువంటి ఆ మచ్చ లేకపోతే ఆ రసికారేటువంటి సమస్య ఉంటుంది కదా, దాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఎస్టి మధు, నువ్వుల నూనె రెండు కూడా బాగా ఉపయోగపడతాయి. నువ్వుల నూనెని కొంచెం వేడి చేసి అందులో కొంచెం ఎస్టి మధు చూర్ణాన్ని కూడా వేసి బాగా కాగనిచ్చి దాన్ని చల్లార్చుకుని ఆ మిశ్రమాన్ని ఎగ్జిమా సమస్య ఉన్నటువంటి భాగం మీద ఒక పూతలా పూస్తూ ఉండాలి. అలా పూస్తున్నట్టయితే కనుక ఈ ఎగ్జిమా వ్యాధి బాగా అదుపులోకి వచ్చేస్తుంది. చూశారు కదా, ఎగ్జిమా వ్యాధి నివారణకు ఎస్టి మధు, నువ్వుల నూనె ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇదే ఇవాల్టి మా జీవన జ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో కాళ్ళు చేతులు వణికే సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.